వాళ్ళు ఏం చేస్తారంటే అనుసరిస్తున్నారు. మొన్న ఒక మినిస్టర్ ఈ యొక్క మాట చెప్తే చాలా మందికి నచ్చకపోవచ్చు. దేవుని వాక్యం, ఒక అన్యుడు, ఒక మాల వేసుకున్న వ్యక్తి, ఒక హోదాలో ఉన్న వ్యక్తి, ఒక వ్యతిరేకమైన పార్టీతో పొత్తు పెట్టుకున్న వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అతను మాల వేసుకొని చెప్తున్న మాట బొట్టు పెట్టుకొని చాలా మంది వ్యతిరేకిస్తారు. అతను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే పదవిలో ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడకూడదు. అతను చెప్పిన మాట ఏంటంటే, అతను ఓట్ల కోసం వాడుకున్నాడో లేకపోతే ప్రజల కోసం వాడుకున్నారో నాకు తెలియదు, కానీ అంత పబ్లిక్లో అంత గౌరవంగా ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే, తనను తాను తగ్గించుకున్న వ్యక్తి హెచ్చించబడతాడు. నన్ను అనేక మంది తగ్గించారు, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఈ సీట్లు ఇవ్వలేదు అని చెప్పి అతను ఎంతో బాధపడినప్పుడు వాళ్ళ టీచర్ చెప్పిందంట, బైబిల్లోది అంశం చెప్పిందంట, తనను తాను తగ్గించువాడు హెచ్చించబడతాడు. ఇప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, నేను ఇలా తగ్గించుకున్నాను కాబట్టి నా విజయము, నా ఆశీర్వాదము ప్రపంచమంతా వెళ్ళింది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఏదైనా అనండి, అనేక మంది ఇప్పుడు ఈ యొక్క గేమ్ చేంజర్ అంటే ఆంధ్రప్రదేశ్లో అనేకమైన పార్టీలను మార్చిన వ్యక్తి, అంటే ఒక విజయాన్ని నడిపించిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే అతను ఇతనే అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. అంటే మీడియాలో వచ్చింది. అంటే నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, చెప్తున్నా. అంటే ఒక హోదాలో ఉన్న వ్యక్తి రేపు ఈ క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తే రేపు నాకు ఓట్లు వేయరేమో, లేదంటే ఫలానా పైనుంచి నాకు ఏదైనా సపోర్ట్, ఎవరైనా ఇబ్బంది పెడతారేమో, ఈ పార్టీతో నేను పొత్తు పెట్టుకొని ఉన్నాను, ఇలా చెప్పొచ్చా చెప్పకూడదని కాకుండా ధైర్యంగా అతను హిందూ ధర్మశాస్త్రాన్ని అనుసరించిన అతను చెప్పిన మాట ఏంటంటే, బైబిల్లో ఒక మాట, తన్ను తాను తగ్గించువాడు హెచ్చింపబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను తగ్గించుకున్నాను కాబట్టి దీవెనకరంగా ఉన్నానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవులైన మనము ఎంత తగ్గించుకోవాలి? క్రైస్తవులైన మనము ఎంత ఓర్చుకొని మనము దేవుని యొక్క చిత్తం కోసం, దేవుని యొక్క ఆశీర్వాదం కోసం మనము ఎదురు చూడాలి చెప్పండి. ఖచ్చితంగా మనము ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల, మన పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, దేవుడు మనల్ని దీవించాడు, మా యొక్క తరాలకి ఈ దీవెన రాదు, ఆశీర్వాదం రాదు, ఈ ఉద్యోగం రాదు, ఈ పని రాదు అని మీరు అనుకోవచ్చు. మీరు దేవుని నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడుతాడు, ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క ప్రాంతంలో ఎవరు బాధపడుతున్నారు ఉద్యోగ విషయంలో, లేదంటే పాపం విషయంలో, లేదా ఏదో ఒక సమస్య విషయంలో మీరు బాధపడుతున్నారేమో, పరిశుద్ధాత్మ దేవుడు కాపాడునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు లేపునుగాక. మీ ఆశీర్వాదం దేవుడు మీ పైన వచ్చిన అవమానాలు, నిందలన్నింటినీ కొట్టి